ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారం చేతిలోకి రాగానే చేసిన హామీలను తొంగలో తొక్కుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా తల్లికి వందనం పథకంపై నీడలు కమ్ముకున్నాయి. స్కూల్స్ ప్రారంభమై నెల కావస్తున్నా ఈ పథకంపై కూటమి సర్కార్ స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. ఒక్కరుంటే 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి, పథకాలను అందుకోండి అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతి చోట చాటింపు చేసిన సీఎం చంద్రబాబు ఒక పక్క పాఠశాలలు పునర్ప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేష్ తో పాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపటం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడియేడు పిల్లలు దాదాపు 1 కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు 15,000 కోట్లు అవసరం. ఇప్పటి వరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరు దాటాక తెప్ప తగిలేయటంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పాఠశాలలు తెరవటమే ఆలస్యం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా అమ్మఒడి పథకం 4 ఏళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింతను కల్పించింది గత ప్రభుత్వం. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే 100% పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా 6,400 కోట్ల చొప్పున 4 ఏళ్లలో 26,000 కోట్లకు పైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసాను కల్పిస్తూ వెలుగులు పంచిన అమ్మ ఒడి పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి తల్లికి వందనం అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 హామీ కింద ప్రకటించిన కూటమి సర్కార్ స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకు 15,000 చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇప్పటికే పాఠశాలలు పునర్ప్రారంభమైన నేపథ్యంలో తల్లికి వందనంపై ఇంతవరకు కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులేమో తడిసి మోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విధిలించారు. ఇప్పుడు తల్లికి వందనం పైన ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.